హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శివమణి ఏ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ మొక్కజొన్నలతో గారెలు ఎంతో రుచికరంగా, సాఫ్ట్గా, సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికై కొన్ని మొక్కజొన్న కంకులను తీసుకొని అన్నిటినీ ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత ఎలాంటి పొట్టు, బూరు ఉంటుంది కదండి మొక్కజొన్నలకి, అవి లేకుండా చెరుగుకొని తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ 4-5 రిబ్బల కరివేపాకు ఆకులని కడుక్కొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలను తీసుకొని కడుక్కొని కట్ చేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర ఆకులను కడుక్కొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గడ్డ వెల్లుల్లిపాయలను తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది అరుగుదలకి బాగా ఉంటుంది కాబట్టి జీలకర్ర 1/2 టీ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ 2 గడ్డల ఉల్లిపాయలను కట్ చేసుకొని కడుక్కొని తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా కొంచెం చిటికెడంత కారం తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఉప్పు తగినంత వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసాక ఎలా కనిపిస్తుందో కలర్ఫుల్గా. తర్వాత ఇదంతా ఉప్పు కారం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. అయితే నేను తీసుకున్న కంకులు లేతగా ఉండడం వల్ల పిండి బాగా పలుచగా వచ్చింది. ఇలా పలుచగా ఉంటే మక్క గారెలు రావండి. సో నేను దీనికై శనగపిండి యూజ్ చేయొచ్చు. శనగపిండితో పాటు వరిపిండి కూడా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేను 2 యూజ్ చేశానండి. ఆ తర్వాత ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక పిండిని వడల మాదిరి వీడియోలో చూపెట్టిన విధంగా వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగనివ్వద్దండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రుచికరమైన సాఫ్ట్గా వచ్చే మక్క గారెలు రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.